నమస్తే అందరికీ, వెల్కమ్ టు మనక్క ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. కొలరాడో ట్రిప్లో ఇవాళ మాదైతే 3వ రోజు. కొలరాడోలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్లలో 2 ప్లేసులు చూడబోతున్నాం. అన్నట్టు హోటల్లో ఫుడ్ ఎట్లుంటుందో తెలుసా? ఇగో అన్ని బ్రెడ్ ముక్కలు, బేగల్స్, ఫ్రూట్స్, జ్యూస్లు, వాఫెల్స్ అన్నమాట. మా ఊనికి ఒక వాఫెల్ ఇచ్చి నేను 2 బ్రెడ్ ముక్కలు తిని స్టార్ట్ అయిపోయినాం. ఇగో ఈడనైతే ప్లేసులలో గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని ఈ ప్లేస్ అన్నమాట. ఇదైతే న్యాచురల్గా ఏర్పడింది, కానీ ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఈడ వెదర్ ఎట్లుంటుందో ఎట్లుంటుందో చెప్పలేను అనమాట. డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ముందే వచ్చేటప్పుడు కొంచెం ముందే ప్లాన్గా రావాలి. మేమైతే అన్ప్లాన్డ్గా వచ్చినాం కాబట్టి ఇగో చల్లగా ఫుల్ చలి పెడుతుంది. అదే స్వెటర్ మీద ఎప్పుడు అవే ఫోటోలు, అదే స్వెటర్ కనబడుతుందని నేను మళ్ళీ స్వెటర్ను తీసేసి చల్లగా చలిలో మంచిగా ఇవన్నీ ప్లేసులు చూపిస్తున్నాను అన్నమాట. ఇదైతే తప్పనిసరి చూడాల్సిందే. న్యాచురల్గా ఏర్పడ్డాయి, మళ్ళీ రెడ్ కొండల్లాగా ఉన్నాయి అన్నమాట. ఇగో మళ్ళీ ఇక్కడ కొన్ని సీనిక్ వ్యూలు ఉంటాయి అన్నమాట. మనం అక్కడ ఉండి ఫోటోలు, వీడియోలు అట్లా తీసుకోవచ్చు. ఇదైతే అసలు మస్తు అంటే మంచిగా ఉంది. తప్పనిసరి చూడాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది కొలరాడో స్ప్రింగ్స్ అంటారు, అక్కడనైతే ఉన్నది. నాకైతే గుట్టలు కొండలు చూసుడు కొత్త ఏం కాదు, కానీ రెడ్ కొండలను చూసుడు అయితే కొత్తగానే ఉన్నది. ఇక్కడనైతే కిస్సింగ్ క్యామెల్స్ అని ఇంకా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇగో ఇలా డ్రైవ్ చేసుడు కూడా కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇవైతే కిస్సింగ్ క్యామెల్స్ అన్నమాట. ఇట్లా అంటే ఇవి న్యాచురల్గానే ఏర్పడ్డాయి అని చెప్పినా కదా, అందుకనే అట్లున్నాయి. మొత్తం రెడ్గా అసలు చాలా మంచిగా ఉన్నాయి. వ్యూ అయితే అసలు మస్తు అనిపించింది. ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది బయట. అసలు విండ్ అనేది ఎక్కువ ఉన్నది. ఇవైతే అసలు హిమాలయాసే అన్నమాట. హిమాలయాల్లో సగం ప్లేస్ ఉంటుందేమో. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉండే హిమాలయాస్లను చూడాలి అని. ఈ కొలరాడోలో హిమాలయాలను చూస్తుంటే అసలు అబ్బా, ఇంకా హిమాలయాలు ఇంకెంత మంచిగా ఉంటాయో అనిపించింది. అచ్చం హిమాలయాస్ లాగానే ఉన్నాయి కదా. బయట బాగా చలి పెడుతుందని లోపలికి వచ్చినాం. లోపలికి వస్తే బేరు నన్ను ఎక్కిరిస్తుందా, బేరు నేను ఎక్కిరిస్తున్నా, మీరే చెప్పుండ్రి. మనం ఏడ షాపింగ్ చేసేడేమో తక్కువ, చూసుడేమో ఎక్కువ ఉంటుంది. ఇదేంటిది డ్రీమ్ క్యాచర్ను కొనాలంటే అసలు నాకైతే కళ్ళు తిరిగినాయి. నేను ఎక్కడికి పోయినా ఖచ్చితంగా ఏది ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తెచ్చుకుంటా. మనం వెళ్ళినాము అని నాకు గుర్తుండనీకి, మళ్ళీ రోజు ఫ్రిడ్జ్ దగ్గరనే ఉంటాం కదా చూడనీకి. నేనైతే మొత్తం ఇట్లా వీళ్ళు చూడుర్రి, మొత్తం ఇట్లా మిరపకాయలు ఎండబెట్టిరా దిష్టి కొడుతుందని కట్టుకున్నారో కూడా అర్థమవుతలేదు నాకైతే. నేను ఎక్కడికి పోయినా చాయ్ కోసం వెతుకుతా అన్నమాట. ఎడారిలో వాటర్ కోసం వెతికినట్టు నేను చాయ్ కోసం వెతికితే మా పిల్లలేమో ఐస్ క్రీమ్ కోసం వెతుకుతురు. ఇంత చలిలో ఐస్ క్రీమ్ తింటురు, నాకేమో చాయ్ దొరుకుతలేదు. వీళ్ళేమో దాన్ని ఏమంటారు, మా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటుంటే నేనేమో ఇట్లా ఇది కూల్ చాయ్ అన్నమాట. చాయ్ లాగానే ఉంటుంది కానీ చాయ్ కాదు. ఫుల్ తీయగా ఉన్నది. నాకేమో అసలు చక్కెరే పోదు, ఇంకా తీయగా ఉన్నది ఏదో అని. కొంచెం చల్లగానే ఉన్నది, మళ్ళా గరం కూడా లేదు. ఏదో కొంచెం కడుపులో ఆసరపడాలని మంచిగా చాయ్ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకొని ఇది ఇక్కడనే అన్నమాట. మంచిగా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ స్వెటర్ వేసుకున్నా. మళ్ళీ ఇక్కడ కొంచెం సీనిక్ వ్యూస్ అన్నమాట. అసలు హిమాలయాస్ లాగానే ఇక్కడ నుంచి వ్యూస్ మంచిగా కనబడుతుందని మళ్ళీ ఇది మధ్యలో అన్నమాట. ఆగి మెల్లమెల్లగా కొన్ని ఫోటోలు దిగి కొంచెం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ కార్ ఎక్కి ఇంకో దగ్గరికి పోతున్నాం అన్నమాట. ఇదైతే ఖచ్చితంగా ఒక్కసారైనా ఎప్పుడైనా చూడాల్సిన ప్లేసు అదే అన్నమాట. మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు డ్రైవ్లో పోతుంటాం కదా, ఈ మధ్యలో బ్రేకులు తీసుకున్నప్పుడు ఈ అలల సౌండ్ వింటుంటారో వాటర్ పోయి ఇట్లాంటి దాన్ని ఏమంటారు, మంచు అలాగా గడ్డ కట్టిందనమాట. ఇప్పుడైతే రాకీ మౌంటైన్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. మధ్యలో కొంచెంసేపు ఆగి కొంచెం బ్రేక్ తీసుకొని ఈడ మంచిగా వ్యూ బాగుందని తినుడు స్టార్ట్ చేసినాం. పోతున్నాం సడన్గా అసలు స్నో స్టార్ట్ అయిందన్నమాట. మాకేమో సండే చూపిస్తుంది. సండే చూపించింది, ఒక్కసారి సడన్గా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది.
మధ్యలో పోగానే ఫుల్ స్నో పడేసరికి అసలు ప్లాన్గా అంటే మేము స్వెటర్లు జస్ట్ స్వెటర్ వేసుకొని పోయినాము. ఇంకా థర్మల్స్ అవి ఇవి ఏం వేసుకొని పోలే. ఇక వాళ్ళైతే ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిరనమాట. రాకీ మౌంటైన్ పోగానే ఆయన సడన్గా బర్ఫ్ పడుడు స్టార్ట్ అయింది. మేమైతే మంచు అనే అన్నాము, బర్ఫ్ అనే అంటాం అన్నమాట. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ డబ్బాల దగ్గర బర్ఫ్ అంటే మస్తు ఇష్టం ఉంటుండే. ఐస్ క్రీమ్లు అన్నీ అయిపోయాక ఐస్ క్రీమ్ డబ్బాని అడిగేటప్పుడు ఆ బర్ఫ్ అంతా కింద పడేస్తుండే. అప్పుడు మస్తు తీసుకొని మస్తు మంచిగా అనిపిస్తుండే చిన్నప్పుడు అయితే. మళ్ళీ హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్ అని ఇంకా చాలా ప్లేసులు పోయినా అన్నమాట. ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ పడుతుందన్నమాట ఇప్పుడు. ఇగో మళ్ళీ చలి పెడుతుందని ఆయనతో కాలరకు పోయి స్వెటర్ వేసుకొని క్యాప్ పెట్టుకొని వచ్చి మా ఊరిని కొంచెం దింపిన, చిట్టి తల్లిని కూడా దింపిన. కొంచెం అది వీడియో తీయలేదు. ఇక మస్తు ఫస్ట్ అంటే మస్తు అనిపిస్తుంది కదా, ఇక అనిపిస్తుంది, చలి పెడుతుంది. ఇక మొత్తం అంతా రోడ్ అంతా ఐసీ రోడ్ అయిపోయింది అనమాట. ఆడ రాసిండ్రు చూడు ఐసీ రోడ్ అని. మా వెనకాల 2 కార్లు వచ్చినాయి. ఇక చీకటి అయిపోతుంది అనమాట. ఇక మళ్ళీ ఈడొకసారి అంటే ఫ్యామిలీ పిక్ అంతా తీసుకొని ఆడొక వ్యూ ఉంది. అదంతా అదేంటిది లేక్ లాగా ఉందన్నమాట చిన్నది. ఆ లేక్లో ఇక చిట్టి తల్లి నేను అందరం మా వెనకాల కూడా 2-3 కార్లు వాళ్ళు కూడా వ్యూస్ అంటే ఫొటోస్ అవి అంతా తీసుకుంటారు. వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఇక మళ్ళీ కారుకి ఇక వెళ్దామని వస్తున్నాం అనమాట. ఇక వస్తున్నప్పుడు ఒకటి జింక పిల్ల కనబడ్డది. జింక పిల్ల కాదు, ఇది తల్లే ఉన్నట్టుంది. ఇంత చలిలో ఎంత ఉన్నాయో చూడండి. మొత్తం అన్నీ అంటే మొత్తం పైన్ ట్రీసే, క్రిస్మస్ ట్రీలు. ఇక ఇదేమో రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్ అనమాట. ఇది అంటే ఎంట్రీ. మేము వచ్చేటప్పుడు దిగినాం అనమాట. రిటర్న్ అవుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పోయేటప్పుడు సడన్గా అంటే వెళ్ళిపోయినాము. ఇప్పుడు రాగానే అంటే మొత్తం స్నో పడుతుంది కదా అని. ఇక మా కార్ అయితే మాస్తా కారు కొంచెం కంజెస్టెడ్గా ఉన్నది. మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద కార్లో రావాలి, ఎందుకంటే సామాను పెట్టుకోవడానికి చిన్నగా ఉందన్నమాట, కంజెస్టెడ్గా ఉన్నది. ఇక మళ్ళీ వేరే ప్లేస్కి పోతున్నాం, చీకటి అయిపోతుంది, స్నో అట్లే పడుతుంది అన్నట్టు. వీడియో కనుక నచ్చితే